భారతదేశం నుండి కాశ్మీర్ను వేరు చేయాలని 1999లో పాకిస్తాన్ కన్న కలలను ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత సైన్యం తిప్పికొట్టి వీర పరాక్రమ విజేతగా నిలిచి రేపటికి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని లూలు మాల్లో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అమరులైన భారత సైనికుల చిత్రపటాలు ప్రదర్శించి వారికి ఘన నివాళులర్పించారు. मेरे वतन मुझे तेरी कसम हम अपना फर्ज निभाएंगे, अब तलक जिए बस तेरे लिए मर जाएंगे. वंदे मातरम वंदे मातरम वंदे बढ़ता ही रहे तू रुके नहीं, जब तक है फलक जब तक है ज़मीं, मेरा दिल ये कहे कभी झुके नहीं. बस यूं ही लहराए तिरंगा, बस यूं ही लहराए तिरंगा. वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम. और रुख मोड़ दिए तूफानों के, चट्टानों को धूल बनाया है, दुश्मन हमको ना भूलेगा, उसे ऐसा सबक सिखाया है. मातरम वंदे 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 मातरम. तेरी कसम हम अपना फर्ज निभाएंगे, अब तलक जिए बस तेरे लिए मर जाएंगे. वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम. चाहे आंधी चले तूफान उठे, बढ़ता ही रहे तू रुके नहीं, जब तक है फलक जब तक है ज़मीं, मेरा दिल ये कहे कभी झुके नहीं. बस यूं ही लहराए तिरंगा, लहराए तिरंगा. Hyderabad. I would like to thank each and every person who contributed to make this Lulu Vijayotsavam event grand success. It is my privilege and pleasure to extend a vote of thanks on this memorable occasion. First and foremost, I would like to express my deepest gratitude to Lulu Vijayotsavam event, which is happened today now, which brought us together to share our thoughts, hear from the armed forces, learn about weapons, etc. And on behalf of Lulu Hyderabad management and staff, I am proud to be part of this 25th Kargil Vijay Divas victory. I would like to extend my sincere thanks
to General K.R. Rao sir, Colonel V.V. Rao sir, Captain Prasad Rao sir, for their inspiring presence, for sharing invaluable insights with us. Thank you, sir. Your words have truly enlightened and motivated the youth. Your expertise and thoughtful presentation have significantly enriched our understanding about warfare. I am grateful to Indian Army, Indian Air Force and NCC for their presence. A special thanks to Indian Army for supporting with the artillery and briefing everyone about the arms and equipment display. I thank Bison Brigadier Rajdeep Singh Reem sir, Colonel Bala sir, Lieutenant Colonel Vinod sir and Major Govind sir from the bottom of my heart. ఈరోజు చాలా పర్వదినం. ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం మన ఆర్మ్ ఫోర్సెస్ ఆఫీసర్స్, జవాన్స్ అందరూ కలిసి పాకిస్తాన్ సైనికుడిని తరిమి కొట్టారు. మహా విపరీతమైన కొండలు, లోయలు, -49 degrees ఉన్న టెంపరేచర్స్ ఉన్న చోట అతి కష్టం మీద వాళ్ళందరినీ ఎవిక్ట్ చేయగలిగారు. ఆ ఎవిక్షన్తో మన బోర్డర్ సేఫ్గా ఉన్నాయి. ఆ ఎవిక్ట్ చేయకపోతే శ్రీనగర్ లే ఒక మెయిన్ నేషనల్ హైవే ఉంది, దాన్ని కంప్లీట్గా డామినేట్ చేస్తుండేవారు. దాని నుంచి తప్పించారు. ఈరోజు మనం అందరం ప్రశాంతంగా హాయిగా ఇక్కడ టైం గడపగలుగుతున్నామంటే దానికి కారణం భారత సైన్యం. మన సరిహద్దులు క్షేమంగా ఉన్నాయి, సురక్షితంగా ఉన్నాయి. మన సైనికులందరూ కలిసి దేశాన్ని కాపాడుకుంటానికి, ఏమైనా చేస్తానికి చాలా విపరీతమైన దేశభక్తి కలిగిన సైనికుల్ని మనం పొందగలిగాం. మన దేశం గర్వించాలి. మన అదృష్టవంతులు మనం ఇలాంటి సోల్జర్స్ మన దగ్గర ఉన్నది. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఈరోజు కార్గిల్ విజయోత్సవ దివసం 25th సిల్వర్ జూబ్లీ సందర్భంగా మా ఈ లూలు మాల్లో ఈ విజయోత్సవ దినోత్సవాన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా మేము ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని అప్రోచ్ అయ్యాము. ఇండియన్ ఆర్మీ చాలా బాగా రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఆ ఇండియన్ ఆర్మీ నుంచి గన్స్, వెపన్స్, ఆమ్యునేషన్స్ మా మాల్లో వచ్చి డిస్ప్లే చేసి యూత్ని ఎంకరేజ్ చేయడానికి కోసం అనేసి ఇక్కడ తీసుకొచ్చి డిస్ప్లే చేశారు. ఇక్కడ ఒక మంచి ఎగ్జిబిషన్ జరుగుతోంది లూలు మాల్లో. ఇది 3 రోజుల ఎగ్జిబిషన్ ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ పిల్లలకి, స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి, యూత్కి చాలా ఉపయోగకరమైంది. సో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇక్కడికి వచ్చి ఈ కార్గిల్ వీరులను స్మరించుకుంటూ, ఈ కార్గిల్ వారు ఎలా జరిగింది, దీని మైల్ స్టోన్స్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ముగిసింది, దాంట్లో ఎంతమంది పాల్గొన్నారు, ఎంతమంది ప్రాణాలు వదిలారు, ఈ కార్గిల్ అంటే వాళ్ళు ఈ కార్గిల్ వీరులందరూ వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తూ మన కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారు. సో ఇలాంటి ఒక ఎగ్జిబిషన్ ఇక్కడ జరుగుతోంది. అందరూ ఈ ఎగ్జిబిషన్కి వచ్చి ఈ కార్గిల్ గురించి తెలుసుకోవాల్సిందిగా, అలాగే ఇదొక మంచి అవకాశాన్ని, ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుచున్నాను.